గా మారుతుంది. సార్ బీఆర్ఎస్ జ్ఞానోదయం కేటీఆర్ మాటల సంకేతం. కేటీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రిన్స్ చార్మింగ్, ఎప్పటికైనా ఎప్పుడు అవుతారనే చర్చ తప్ప ఇంకోటి లేదు కదా. సో కేటీఆర్ నిన్న మాట్లాడారు. ఇప్పుడు ఆ జగిత్యాల ప్రాంతంలో కాత్యాపూర్ దాని పేరు అనుకుంటా, అక్కడ వాళ్ళతో మాట్లాడారు. రెండో జీవన్ రెడ్డి మొన్న మాజీ మంత్రి ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ గారిని కలుసుకున్నారు. సరే తప్పకుండా స్థానిక శాసనసభ్యుడు సంజయ్ కుమార్కు ఆయనకు వచ్చిన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈయన మాట ఏమాత్రం సరైన పద్ధతిలో చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ముందు నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు, సరిగ్గా లేదని. బహుశా మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులను తేల్చడం కోసం గాంధీనగర్లో గాంధీ భవన్లో సభ జరిగిన రోజే ఆయన బహిరంగంగా బయటపడ్డారు. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తేల్చేదానికి బీఆర్ఎస్ తరఫున గెలిచిన సంజయ్ ఎలా వస్తాడని ఆయన ఆ రోజు అభ్యంతరం పెట్టారు. అప్పటి నుంచి శ్రీధర్ బాబుతో సహా సీనియర్ మంత్రులు, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చాలామంది వెళ్ళినా జీవన్ రెడ్డి ఇంకా లాభం లేదు. అంటే ఒకటే ఆయన సమస్య, ఆయన 2014లో గెలిచారు, తర్వాత 18లో 22లో 23లో ఓడిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా జగిత్యాల్లో ఆయన గెలిచిన సంజయ్ ఇటు వచ్చినప్పుడు జీవన్ రెడ్డికి భవిష్యత్తులో ఎక్కడ చేయాలని ఒక సమస్య ఉంది. కాబట్టి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్లోకి వెళ్తారని అందరూ అనుకున్నది. ఆయన చర్చలు జరిపారు. మొన్న కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు ఎర్రవల్లికి, నన్ను దేవుడే పంపించాడు అన్నారు. నేను అన్న దేవుడు జీవుడు దాకా ఎందుకు లేరు, రాజకీయాల్లో పార్టీలు మారుతూ ఉంటారు, ఇక్కడన్నా అవసరం ప్రకారం మీరు అటు వెళ్తున్నారు. కేసీఆర్ కూడా ఆయన బాగా చేసి రేపు 20వ తారీఖున అక్కడ క్యాతనపల్లి అక్కడ భారీ సభ పెట్టాలి, కేసీఆర్ సమక్షంలో ఆయన చేరాలి అనే ఒక ప్రణాళిక వేసుకున్నట్టు కనిపిస్తుంది. దానికోసం ఒక సన్నాహకంగా ఆ రోజు ఎర్రవల్లిలో కూడా కేటీఆర్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించడం ఇదంతా జరిగింది. ఈ మంచిర్యాల కార్యకర్తల సభలో నిన్న మాట్లాడారు కేటీఆర్. ఏమన్నారంటే, నిజమే చిన్న చిన్న తప్పులు చేసాము, దానివల్ల ఓడిపోయాము, ఇంకా మేమేమి దాంట్లో పెద్ద విషయం ఏముంది, చిన్న చిన్న తప్పులు చేసాము, జరగకుండా చూసుకుంటాము. 10 ఏళ్ల కాలంలో కార్యకర్తలకు పార్టీకి మధ్యలో గ్యాప్ పెరిగింది, ఇవన్నీ మేము వేరే ప్రభుత్వం ద్వారానే చేస్తూ పోవటం వల్ల కార్యకర్తలకు మాకు గ్యాప్ పెరిగింది, వాటిని మేము చక్కదిద్దుకుంటాం అంటే చాలా ఇంత సూటిగా బీఆర్ఎస్ కీలక నాయకత్వం చెప్పడం. రెండోది కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా ముఖ్యమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన. అసలు బీఆర్ఎస్ అని పేరు మార్చడమే నష్టమైంది, పొరపాటు ఏందనే అభిప్రాయం కూడా వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ బదులు మళ్ళీ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే అది ఆ విషయం కూడా బాస్ నిర్ణయిస్తారు. బాస్ అంటే బాప్, తెలంగాణ బాప్ అనుకో. సో అనే విషయం కూడా ఆయన నిన్న చెప్పారు. దాంతోపాటు కవితా పార్టీ కూడా అని చిట్ చాట్ కూడా చేశారు మీడియాతో కార్యకర్తల సమావేశం అయ్యాక. ఆ చిట్ చాట్లో ఏంటంటే పార్టీ ఎన్ని పార్టీలు వస్తాయని మంచిదే కదా, ఇది మనం పార్టీ పెట్టుకోవచ్చు కానీ ప్రజలు ఆదరించాలి కదా అన్న పద్ధతుల్లో కూడా మాట్లాడారు. ఇంకో చిన్న ఈ సవరణ లేకపోతే జ్ఞానోదయం అన్న దాంట్లో ఇంకో భాగం ఏమంటే, తరచు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి లేదా ఆంధ్ర రేవంత్ రెడ్డి, చంద్రబాబు మనిషి, ఇట్లాంటి లైనప్ ఒకటి ఉండేది కదా. నిన్న మటుకు కేటీఆర్ ఎక్కడో మాట్లాడుతూ నలుగురు గొప్ప ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పటి వరకు, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్, ఐ థింక్ ఎన్టీఆర్, ఈ నలుగురు అంటే ఈ ముఖ్యమంత్రులను కలపడము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు కొంత వాస్తవికంగా కొంచెం నేలకు దిగటం అన్న వైఖరిలోకి వస్తున్నట్టుగా మటుకు కనిపిస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైంది కాకపోయినా, మొన్న నర్మెట్టకు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు చాలా సవాల్ చేసి హరీష్ రావును ఓడించిన వాళ్లకు మంత్రి పదవి ఇస్తాను అది ఇది అన్నారు. ఎవరో ఎందుకు నువ్వే రారాదే అన్నాడు హరీష్ రావు. నిన్న హరీష్ రావు అక్కడ ఒక దీనికి శంకుస్థాపన చేశాడు. ఎవరెవరు చేశారు తెలుసా? మంత్రి శ్రీధర్ బాబు, హరీష్ రావు కలిసి అప్పుడు మొదలు పెట్టారు. ఇప్పుడు నిజంగా ఈ మాత్రం స్పిరిట్ వస్తే ఏ అంశంలో అయినా సరే పార్టీలు అన్నాక తప్పప్పులు, వ్యతిరేకతలు, అనుకూలతలు చాలా కోణాలు ఉంటాయి. కానీ వీటన్నిటిలో ఉన్న సంకేతాలు మటుకు నాట్ టు బి మిస్డ్ చాలా
కీలకమైన రాజకీయ సంకేతాలు ఈ అంశాలు కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి పార్టీ అంటే ఓకే. నాకు జీవన్ రెడ్డిని చూస్తే మైసూరారెడ్డి గుర్తొచ్చారు. ఎందుకంటే జీవన్ రెడ్డి 2 సార్లు కేసీఆర్ మీద పోటీ చేశారు. ఆయన 2 సార్లు పోటీ చేయడం, మంత్రి పదవికి రాజీనామా చేసి పోటీ, మళ్ళీ వచ్చి ఉప ఎన్నికల్లో పోటీ, మళ్ళీ మంత్రి అవడం. అరే మైసూరారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ, వివేకానంద రెడ్డి అప్పుడు విజయమ్మ మీద పోటీ, ఇదంతా జరిగింది కదా. సో రాజకీయాల్లో అనేకం జరుగుతుంటాయి. జీవన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్తో కలిసి ప్రయాణించడానికి సిద్ధమైపోయారు. సార్ అది దేవుడే పంపించాడు ఆయన. అది కూడా మీరు తెలుసుకోవాలి. మామూలు రాజకీయాలు కాదు ఇవి. జీవన్ రెడ్డి ఆయన స్టేట్మెంట్ ప్రకారం దేవుడే ఆయన పంపించాడు. సార్ సీట్లు దేవుడు ఎర్రవల్లిలోనే ఉంటాడు.